హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే సిఎస్ఎస్ బాక్స్ మోడల్. సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే బాక్స్ మోడల్ అంటే ఏమి, బాక్స్ మోడల్లో ఉండే ప్రాపర్టీస్, బాక్స్ ప్రాపర్టీస్ ఏమి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏమని బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకుంటాం. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా సెట్ చేయాలా, ఇమేజ్ సైజ్ ఎలా సెట్ చేయాలనేది నేర్చుకుంటాం. బాక్స్ ప్రాపర్టీస్లో మనకి హైట్, విడ్త్ ఇక్కడ ఉంటాయి చూడండి. హైట్, విడ్త్, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ అనేసి ఒక 5 ప్రాపర్టీస్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ప్రాపర్టీస్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ప్రతిదాన్ని ఒక బాక్స్గానే కన్సిడర్ చేస్తాము. బాక్స్ ఒక కంటెంట్ ఉందనుకోండి, కంటెంట్ ఒక బాక్స్ కన్సిడర్ చేసినామంటే కంటెంట్కి ఆ బాక్స్కి ఏమేమి ఉంటుందంటే హైట్, విడ్త్, బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, దానికి బయట ఉండేదన్నిటినీ మార్జిన్గా కన్సిడర్ అవుట్ ఆఫ్ ది కంటెంట్ అన్నిటినీ మార్జిన్గా కన్సిడర్ చేస్తాము. కంటెంట్కి పైన ఉండే స్పేస్ని ప్యాడింగ్ అంటాము. ఈ సైడ్లో ఉంది చూసినారా బార్డర్, దాన్నే బార్డర్ అంటారు. ఇది విడ్త్, ఇది హైట్. ఇలా అయితే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక వెబ్సైట్ యొక్క ఒక పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్కి ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే దానికి మనము ట్యాగ్ పెట్టాల్సి ఉంటుంది. సిఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ -image URL కర్లీ బేసిస్లో ఇన్వర్టెడ్ కమాస్ పెట్టి, డబుల్ ఇన్వర్టెడ్ కమాస్ పెట్టి, ఇమేజ్ URL పెట్టి, డబుల్ ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్ చేసి, కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసి, సెమీకాలన్ పెట్టినామంటే ఈ మధ్యలో ఇమేజ్ URL అనేది ప్లేస్ చేయాలా. మనం ఎక్కడన్నా గూగుల్ నుంచి URL తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో ప్లేస్ చేసినామంటే ఆ ఇమేజ్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెట్టినామంటే మనం ఏదైతే వ్యూ పోర్ట్ పెట్టిండామో, అంటే ఆ పేజ్ ఏ సైజ్ అయితే పెట్టిండామో అది ఫుల్గా కవర్ అయ్యేలాగా కావాలని చెప్పినట్లు, బ్యాక్గ్రౌండ్ సైజు ఫుల్గా కవర్ అవ్వాలని చెప్పినట్లు. నెక్స్ట్ వ్యూ పోర్ట్ అనేసి ఒక టాపిక్ ఉంది. వ్యూ పోర్ట్ అంటే మనం ఏదైతే మనం ఆ స్క్రీన్ సైజ్ చూస్తున్నామో దాన్ని వ్యూ పోర్ట్ అంటారు. దాని గురించి నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వ్యూ పోర్ట్ హైట్ అని ఇచ్చి కోలన్ పెట్టి 100 VH సెమీకాలన్ పెట్టినామంటే 100% ఆ ఇమేజ్ అనేది నాకు ఆ వ్యూ పోర్ట్లో సెట్ అవ్వాలా. ఈ రెండు పెట్టినామంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెట్టి హైట్ కోలన్ 100 VH సెమీకాలన్ పెట్టి నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెట్టినామంటే 100% ఇమేజ్ నాకు ఏదైతే వ్యూ పోర్ట్ ఉందో, నాకు ఏదైతే స్క్రీన్ సైజ్ ఉందో ఆ స్క్రీన్ సైజ్కి సరిపోయేలాగా పెట్టాలని చెప్పినట్లు. ఇప్పుడు మనం ఏదైతే వ్యూ పోర్ట్లో హైట్ ఇచ్చేస్తామో అప్పుడు మనం విడ్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము ఇమేజెస్ కావాలంటే freepik.com నుంచి తీసుకోవచ్చు. ఆ ఇమేజ్ని వచ్చి మనం రైట్ క్లిక్ చేసి ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేస్తామో ఆ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఇమేజ్ని న్యూ ట్యాబ్ అనేసి ఓపెన్ చేస్తేనే ఆ URL కాపీ చేసుకుంటేనే మనకు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి మనము సిఎస్ఎస్లో ప్రోగ్రామ్ రాయాలంటే ఇట్లనే రాయాలా. ఇది వచ్చి selector.bg.img అని పెట్టుకున్న బ్రాకెట్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ -image ఇక్కడ చెప్పాం కదా, మనము సేమ్ ప్రాసెస్ అదేలాగా రాస్తాము. నెక్స్ట్ హైట్, వ్యూ పోర్ట్ హైట్ ఇచ్చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఫుల్గా కవర్ చేయాలని చెప్పేస్తాం. సెలెక్టర్ నేమ్ అట్రిబ్యూట్ ఇది వచ్చి పాతది, ఇది కొంచెం గుర్తు చేసుకునేకి రాసుకున్నా. ఇది కలర్స్ ఏదన్నా వేరే ఏదన్నా మనకి నేమ్స్తో చెప్పగలిగే కలర్స్ కొన్ని ఉంటుంది, చెప్పలేని కలర్స్ కొన్ని ఉంటుంది. లైట్ ఆరెంజ్, లైట్గా ఇంకా ఏదన్నా దాంట్లో చేంజెస్ కావాలంటే అప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కోడ్ అనేది వస్తుంది. మనము కలర్ పిక్ చేసినామంటే ఆ కలర్ కోడ్ని కలర్ అని రాసి ఇక్కడ వైట్ అని రాస్తున్నాం కదా, అక్కడ ఆ కలర్ పిక్కర్ నేమ్ అనేది ఆ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ బటన్కి అనేసి మనం సపరేట్గా రాయాల్సిందే. సిఎస్ఎస్లో ప్రోగ్రామ్ రాస్తేనే బటన్కి సపరేట్గా దాని యొక్క వ్యూ అనేది మారుతుంది. ఇప్పుడు బాక్స్ గెట్ స్టార్టెడ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు దానికి రేడియస్ ఇచ్చిండాం. విడ్త్ నో బార్డర్లో విడ్త్ 0 పిక్సెల్ ఇచ్చినామంటే ఈ బార్డర్ అనేది కనిపించదు, బట్ రౌండెడ్గానే కనిపిస్తుంది. బార్డర్ స్టైల్, బార్డర్ కలర్.
బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ 25 పిక్సెల్స్ అంటాం. ఆ వ్యూ పేజ్ పోర్ట్ మొత్తానికి లెఫ్ట్ సైడ్లో 25 పిక్సెల్స్తో నాకు రేడియస్ కావాలని చెప్పిండాం. అలా కావాలంటే అలా మెన్షన్ చేసుకోవచ్చు. ప్యాడింగ్ చేసినామంటే ఆల్ సైడ్స్, కంటెంట్ యొక్క ఆల్ సైడ్స్ ఆ బాక్స్లో 5 పిక్సెల్స్ అనేది తగ్గుతుంది. మనం ఎన్ని పిక్సెల్ ఇస్తే అన్ని పిక్సెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.